హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సింపుల్ కుకింగ్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడు మనం రుబ్బించుకున్న టమాటా, జీడిపప్పు, పచ్చిమిరపకాయ పేస్ట్ని వేసి బాగా టమాటా పచ్చి వాసన పోయే వరకు బాగా వేయించుకుందామండి. చూడండి, ఇలా శుభ్రంగా బాగా కలుపుతూ మీడియంలో పెట్టాలండి, అడుగంటేస్తుంది. లేకపోతే బాగా పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. పచ్చి వాసన పోయే వరకు నెమ్మదిగా కలుపుతూ ఉండాలండి, లేకపోతే అడుగంటేస్తుంది. మనం ఇది పచ్చి వాసన పోయే వరకు నెమ్మదిగా కలుపుతూ మీడియంలో పెట్టి వేయిస్తూ ఉండాలి. చూడండి, ఇది ఇలా వేయింది, నూనె కూడా సెపరేట్ అయింది. ఇప్పుడు ఇందులో మనం ఒక గ్లాస్ వాటర్ పోసుకుందామండి. గ్లాస్ వాటర్ పోసుకుని ఇలా కలుపుకుంటే నాకు గ్రేవీ కన్సిస్టెన్సీ సరిపోతుంది కాబట్టి ఒక గ్లాస్ వాటర్ పోసాను. ఇది బాగా కొత్తలో వాడాక ఇప్పుడు ఇందులో మనం వేయించి ఉంచుకున్న పల్లి బొక్కలను వేసి బాగా కలుపుకుందామండి. ఎక్కువ అలా కలిపేయకూడదు, చాలా నెమ్మదిగా కలపాలి. ఇలా వేసి ఒక 10 నిమిషాలు ఉడకనిస్తే రుచికరమైన పన్నీర్ కర్రీ రెడీ. చూసారు కదండి, రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ కర్రీ. ఇది చూడడానికి ఎంత బాగుందో, తినడానికి కూడా అంత యమ్మీగా ఉంటుందండి. టేస్ట్ అయితే సూపర్ అదూస్. ఈ రెసిపీ ఎలా ఉందో అన్నది నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.